అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూటా కాంగ్రెస్ జూటా హామీలంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలోని రైతులతో అసమర్థ కాంగ్రెస్ చెలగాటమాడుతుందన్నారు. రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ రుణమాఫీ పూర్తి అని ఒకరు, ఆగస్టు 15 మాటను నిలబెట్టుకున్నామని మరొకరు అంటున్నారని చెప్పారు. దీంట్లో ఏది నిజం ఏది అబద్ధమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. 7,500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని ఆర్థిక మంత్రి చెబుతుంటే మంత్రులు మాత్రం 17,000 కోట్లు చేశామంటున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తంగా 31,000 కోట్లు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. తాజాగా రుణమాఫీ ఇంకా అయిపోలేదు, మధ్యలో ఉందంటూ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం ఏంటో అర్థం కాలేదన్నారు. हाँ तो आप तो आगे ले लो, चल रहा आगे चल रहा भाई, धीरे धीरे चल रहे हैं आप गिर जाओगे। चलो चलो गाड़ी को किसको अरे नहीं यार छोड़ो, इधर नहीं चलो चलो राजेश भाई थोड़ा आगे राजेश भाई चलो थोड़ा आगे ले लो माइक को है। अरे चलो 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 भाई. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జూటా కాంగ్రెస్ జూటా హామీలంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. రాష్ట్రంలోని రైతులతో అసమర్థ కాంగ్రెస్ చెలగాటమాడుతుందన్నారు. రుణమాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ రుణమాఫీ పూర్తి అని ఒకరు, ఆగస్టు 15 మాటను నిలబెట్టుకున్నామని మరొకరు అంటున్నారని చెప్పారు. దీనిలో ఏది నిజం ఏది అబద్ధమంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. 7,500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని ఆర్థిక మంత్రి చెబుతుంటే మంత్రులు మాత్రం 17,000 కోట్లు చేశామంటున్నారని ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తంగా 31,000 కోట్లు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని చెప్పారు. తాజాగా రుణమాఫీ ఇంకా అయిపోలేదు, మధ్యలో ఉందంటూ వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం ఏంటో అర్థం కాలేదన్నారు కేటీఆర్. अरे नहीं यार छोड़ो, इधर नहीं चलो राजेश भाई थोड़ा आगे राजेश भाई चलो.